హలో బ్యూటిఫుల్ వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ సంగీతశ్రీ లాగ్స్. టుడే రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ కర్రీ. దీనిని మనము సోయా చాంక్స్ అని కూడా అంటారు. ముందుగా వేడి నీళ్ళల్లో వేసుకున్నాను మిల్ మేకర్ మొత్తం. నేను వేడి నీళ్ళల్లో వేసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని. అలాగే ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నాను, ఆనియన్స్ వేసుకున్నాను, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్లో ఆనియన్స్ మొత్తము. మిల్ మేకర్ సోయా చాంక్స్ అంటే ఇది తింటే, ఈ కర్రీ తింటే దీనివల్ల ఏమిటి అసలు లాభాలు, ఇది తింటే ఆరోగ్యానికి మంచిదా లేదా అనేసి కర్రీ ప్రాసెస్ చెప్తూ, అలాగే మీకోసం అనేసి ఏంటి లాభాలు అనేసి కూడా మాట్లాడుకుందాం గైస్. ఈ కూర తినడం వల్ల శరీరానికి ప్రోటీన్లు అండ్ ఫైబర్ మరియు ఖనిజాలు అందుతాయి మంచిగా మనకు. ఇది మాంసాహారంకి సమానంగా కండరాల వృద్ధిని, బరువు నియంత్రణకు మరియు గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుందండి ఈ కర్రీ తినడం వల్ల. అలాగే ఇక్కడ నేను పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం పేస్ట్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటున్నానండి వీడియోలో చూపించే విధంగా. మిల్ మేకర్లో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే శరీర కణాలను వృద్ధిని మరియు శక్తికి సహాయపడుతుందండి చాలా చక్కగా. బరువు ఉంటారు కదా, బరువు తగ్గే వాళ్ళ కోసము ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, వలన త్వరగా ఆకలి వేయకుండా చూస్తుంది. ఇది బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఫుడ్ అని చెప్పవచ్చు. సారీ గైస్, చాలా నత్తి వస్తుంది, పొద్దుగాల లేచి వాయిస్ కవర్ ఇస్తున్నా. టమాటా తీసుకున్నానండి, ఒక టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ప్లేస్లో మనము ఆనియన్స్, టమాటా ఇవన్నీ ఫ్రై చేసుకొని అలాగే మిక్సీ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని కూడా చేసుకోవచ్చండి గ్రేవీ కావాలి అనుకునే వాళ్ళకు. నేనైతే ఇక్కడ గ్రేవీ ఏం అవసరం లేదు, చపాతీకి నార్మల్గా చేద్దాం అనేసి కర్రీ సింపుల్గా చేసేస్తున్నాను మిక్సీ కూడా పట్టకుండా. అలాగే చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి, 1 స్పూను. సాల్ట్ రుచికి తగినంతగా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. ఈ సోయా చాంక్స్ అనేది మిల్ మేకర్ అండి, గుండెకి కూడా చాలా మంచిది. సోయాలో ఉండే పోషకాలు మొత్తం చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండెని కూడా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుందండి ఈ కర్రీ. అలాగే ఈ మిల్ మేకర్లో కాల్షియము అండ్ ఐరన్ ఎముకల్ని బలంగా చేయడానికి చాలా ఉపయోగపడుతుందండి ఈ కర్రీలో. అలాగే మొత్తం మిక్స్ చేసుకొని నేను ఇక్కడ మూత పెట్టుకున్నాను కాసేపు, ఒక 2 నిమిషాల పాటుగా. ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదా వేడి నీళ్ళల్లో సోయా చాంక్స్ అన్నీ వేసానని చెప్పేసి, ఇప్పుడు అవి కూడా మొత్తం తీసేస్తున్నాను. మొత్తం వాటర్లో నుంచి తీసేసానండి. మొత్తం వాటర్ మొత్తం పోయేలాగా గట్టిగా పిండి మొత్తం వాటర్లో నుంచి తీసేసాను. తర్వాత ఇక్కడ టమాటా, ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి, నూనెలో మంచిగా ఉడికిపోయాయి. మొత్తం కలుపుకుంటున్నాను మీరు వీడియోలో చూసే విధంగా. మీరు కూడా ఎప్పుడైనా చేసుకోవాలి అనిపిస్తే చపాతీలోకి కానీ ఇలా ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చెప్పాను కదా ఇది తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. బరువు తగ్గే వాళ్ళకైతే చాలా మంచి ఆహారం అని చెప్పవచ్చండి. ఇది త్వరగా ఆకలి అవ్వదు, చెడు కొలెస్ట్రాల్ మొత్తం తగ్గిస్తుంది. ఇవన్నీ ఇందాకే చెప్పేశాను కదా నేను. ఎగ్జాక్ట్లీ మీరు కూడా చపాతీ కావాలి అనుకుంటే కూడా, తినాలి అనుకుంటే కూడా ఇలా ట్రై చేయండి. మొత్తం మిల్ మేకర్ మొత్తం దీంట్లో వేసాను, మొత్తం మిక్స్ చేసుకుంటున్నానండి ఇక్కడ మీకు చూపించే విధంగా. యాక్చువల్గా ఈ టైంలో నేను లైవ్ పెట్టే టైం అండి. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. ఈ టైంలో నేను లైవ్ పెట్టాల్సింది, కానీ నైట్ చాలా లేట్ అవ్వడం వల్ల నేను మార్నింగ్ లేవలేకపోయాను గాయస్. అందుకే ఈ టైంకి నా లాంగ్ వీడియో పెడితే అయినా చూస్తారు కదా అనేసి ఒకసారి అప్లోడ్ చేద్దామనేసి వాయిస్ కవర్ ఇస్తున్నాను మిల్ మేకర్ కర్రీ గురించి. ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకున్నానండి, మళ్ళీ తీసాను. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. కొన్ని గ్రేవీ కూడా అవ్వదు ఇక్కడ. మీకు కావాలి అంటే ఇక్కడ గ్రేవీ అయ్యేలాగా వాటర్ మంచిగా యాడ్ చేసుకోండి. యాక్చువల్గా మనము టమాటా, ఆనియన్స్ మొత్తం మిక్సీ వేసుకొని వాటర్ వేసుకుంటే ఎగ్జాక్ట్లీ మనకు అక్కడ గ్రేవీ అవుతుంది. అలా ట్రై చేయండి మీరు, ఖచ్చితంగా మీకు గ్రేవీ కావాలి కర్రీస్లోకి రైస్లోకి తినాలి అంటే అలా చేయండి ఖచ్చితంగా. ఓకేనా గైస్,
ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి, ఒక స్పూన్ అలా ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ పౌడర్ని కొంచెం మనకు థిక్నెస్ తీసుకొస్తుందండి కర్రీస్లో కొంచెం లైట్గా, అందుకని ఇది కూడా యాడ్ చేశాను. మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్, ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేశాను ఇక్కడ. అలాగే మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇది ఆల్రెడీ మనం వేడి నీళ్ళలో వేసాం కదా, చాలా మంచిగా ఉంటుంది. ఫైనల్గా ఇక్కడ కొత్తిమీర అయితే లేదు నా దగ్గర, అందుకే కరివేపాకు అయితే యాడ్ చేశాను గైస్. మీరు కూడా ఈ కర్రీ నచ్చితే కనుక ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఛానల్కి లైక్ ఇవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గైస్, సపోర్ట్ చేయండి. ఏవైనా మిస్టేక్స్ ఉంటే కూడా చెప్పండి నాకు, ఎందుకంటే మీరు కాకపోతే ఇంకెవరు చెప్తారు గైస్, ఓకేనా. ఫైనల్గా ఒక లైక్ ఇవ్వండి అబ్బా, మీరు చేసే ఒక లైక్ వల్ల నా వీడియో అనేది ఇంకొందరికి రీచ్ అవుతుంది. అలాగే కర్రీ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి, ఓకేనా. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని మాత్రం ఆన్లో ఉంచండి. గరం మసాలా యాడ్ చేస్తున్నానండి, ఇంకా కొంచెం రుచి బాగుంటుంది కదా అనేసి గరం మసాలా అయితే ఫైనల్గా యాడ్ చేశాను. ఇంకా మొత్తం కలిపేసుకుంటున్నాను. స్టవ్ అయితే ఆఫ్ చేశాను గైస్. ఇంకా ఫైనల్గా మిల్ మేకర్ సూపర్ టేస్టీగా వచ్చేసింది గైస్. ఇక్కడ నేను వీడియోలో చూపించే విధంగా మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.